ఎస్బీఎన్ ఛానల్ తెలుగుకి స్వాగతం. నాయి బ్రాహ్మణ యువగలం ఫౌండేషన్ ప్రారంభోత్సవం. కరీంనగర్ స్థానిక కిషన్ నగర్ కాళికామాత ఫంక్షన్ హాల్లో నాయి బ్రాహ్మణ యువగలం ఫౌండేషన్ ప్రారంభోత్సవం జరిగింది. ముఖ్య అతిథులుగా కరీంనగర్ ఎమ్మెల్యే శ్రీ గంగుల కమలాకర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్ సునీల్ రావు, కిసాన్ నగర కార్పొరేటర్లు ఎడ్ల సరిత అశోక్, కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్, కార్పొరేటర్ కుర్ర తిరుపతి, నక్కా కృష్ణ, కార్పొరేటర్ శ్రీకాంత్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కమిటీ నాయకులు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే గలంతో ముందుకు పోవాలని, ఈ నాయి బ్రాహ్మణ ఫౌండేషన్ అనేది ఎవరికి ఆపద వచ్చినా ఆపదలో ఆర్థిక సహాయం అందించడానికి ఫౌండేషన్ పెట్టుకోవడం జరిగిందన్నారు. నాయి బ్రాహ్మణ యువగలం ఫౌండేషన్ కమిటీ సభ్యులుగా నూతనంగా ఎన్నుకున్నారు. నాయి బ్రాహ్మణ ముఖ్య నాయకులుగా రాష్ట్ర నాయకులు అవదుర్తి విజయ్ కుమార్ నాయి, మెదక్ జిల్లా అధ్యక్షులు ఉప్పల స్వామి నాయి, నాయి బ్రాహ్మణ ఫౌండేషన్ అధ్యక్షులుగా గడ్డం వీరేందర్ నాయి, ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శిగా కోరుట్ల రమేష్, కమిటీ డైరెక్టర్లుగా పయ్యావుల మహేష్, ఓరుగంటి వేణు, కూర్మెల్ల రాజు, ఆవుదుర్తి సత్యం, ఆదిమూలం సంపత్, గడ్డం వెంకటేష్, నడిగొట్టు కుమార్, అమరవెల్లి నారాయణ, నారాయణ దాస్, శివకుమార్, గంగిపెల్లి మల్లేశం, దశరథం, యువగలం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మారిపోయింది, పథకాలు మారిపోయింది, అది వేరు. కానీ ఈరోజు ప్రభుత్వాలు వేరు. ఏ ప్రభుత్వం అంటే ప్రభుత్వమే కదా. ముఖ్యమంత్రి మార్గంలో ప్రభుత్వమే. నేను కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. మీరు కాంగ్రెస్ పార్టీ ఒక ఎజెండా పెట్టుకుంటుంది, కామారెడ్డి డిక్లరేషన్. మీరు ప్రజలకు తెలియాలి కామన్ డిక్లరేషన్ అంటే ఏంటి. కామారెడ్డి డిక్లరేషన్ అంటే సంఖ్యాపరంగా బీసీల సంఖ్యాపరంగా రాజ్యాధికారం రావాలి. మనం ఏదైతే వీరేంద్ర సేవాభావం చెప్తున్నారు కదా, మీ తోటి మనిషి కాబట్టి సేవ చేస్తున్నారు. అదే వీరేంద్ర గారికి ఒక రాజ్యాధికారం ఉంటే 100 మంది పని చేస్తారు. మరి వీరేంద్ర రాజ్యాధికారం ఎప్పుడు వస్తుంది? వెనుకబడ్డ కులాలకు దర్శనం పెంచుకోవాలి. అందుకే మొన్ననే మేము అందులో కేసీఆర్ గారు పంపిస్తే తమిళనాడు వెళ్ళాము బీసీ రిజర్వేషన్ కోసం. ఎంత గమ్మతుందంటే 234 మంది బీసీ అక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు. తమిళనాడులో 234 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. 234లో ఓసీలు ఎంతమంది అంటే 9 మంది. ఇదంతా బీసీ. అంటే అక్కడ ఎందుకోసం అని చెప్తే పెరియార్ రామస్వామి అని ఒకప్పుడు బీసీ ఉద్యమం చేపట్టి సంఖ్యాపరంగా రాజ్యాధికారం రావాలి అని చెప్పేసి ఆ రోజు ఉద్యమం చేసిండు. అందుకే ఇంత గొప్పగా పెరియార్ రామస్వామి ఫోటోలో కనబడుతుంది. ఆయన ఏం చేసిండు? 50% మించదు ఇంకో డైరెక్షన్ కాబట్టి మనమే అంతర్గతం పెట్టుకుందాం, అన్ని పార్టీలుగా బీసీలకు ఎక్కువైందని చెప్తే ఏ పార్టీ కానీ అందరు బీసీలకు టికెట్ ఇవ్వడానికి కోసం ఆ బీసీలో ఎమ్మెల్యే కావాలి. ఆ బీసీ నుంచి ఎమ్మెల్యే ఉండగానే వాళ్ళ కుటుంబ పేదలకు అంతే కూడా ఈరోజు బీసీలు డెవలప్ అయింది. తద్వారా ఇప్పుడు అక్కడ బీసీలే డెవలప్మెంట్ అయ్యారు. ఇది తెలుసు. డిఎంకే నాయి బ్రాహ్మణ అవునా, స్టాలిన్ నాయి బ్రాహ్మణ, స్టాలిన్ నాయి బ్రాహ్మణ, అదే స్టాలిన్ నాయి బ్రాహ్మణుడు, తర్వాత కర్ణాటక నాయి బ్రాహ్మణ. అయితే జోక్ ఏంటంటే బ్రాహ్మణులు, జయలలిత గారు బ్రాహ్మణులు అయినా కూడా గడ్డం వీరేందర్, కరీంనగర్ నాయి బ్రాహ్మణ యువగలం ఫౌండేషన్ ఈరోజు మన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి గొప్ప ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ వై సునీల్ రావు గారు, అలాగే స్థానిక కార్పొరేటర్ కుర్ర తిరుపతి గారు, స్థానిక కిసాన్ నగర్ ఏరియా కార్పొరేటర్ ఎడ్ల అశోక్ గారు, కంసాల శ్రీనివాస్ గారు, నక్కా కృష్ణ గారు, అలాగే మన స్థానిక కరీంనగర్ టీఆర్ఎస్ నాయకులు కార్పొరేటర్ కూడా రావడం జరిగింది. మన కుల సంఘ ప్రజలు కూడా జిల్లాల నుంచి కూడా అద్భుతంగా వచ్చారు. మా కమిటీ సభ్యులందరూ కూడా వచ్చి ఈరోజు అద్భుతమైన ఫౌండేషన్ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకై మనమై ఒక ఉద్దేశంతో సేవా కార్యక్రమాలతో ముందడుగు వేస్తూ ఒక 3-4 ఏళ్ళ నుంచి మనం బలోపేతంగా చేయడం జరిగింది. ఇప్పుడు కమిటీని ఏర్పాటు చేసుకొని ఇంకా కూడా మా కులానికి ఉమ్మడి జిల్లా 5 జిల్లాలకు కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గొప్ప ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ కమిటీలో చాలామందిని చేర్పించుకొని మా కులానికి కావాల్సినటువంటి ఉన్నటువంటి అవసరతలు అక్కలు తీర్చడానికి ప్రతి ఒక్క ఉద్దేశంతో మానవ సేవ అనే ఒక గలంతో ముందుకు వెళ్ళి ఈ నాయి బ్రాహ్మణ యువగలం ఫౌండేషన్ అభివృద్ధికి నడిపించేందుకు కృషి చేస్తానని వచ్చినటువంటి నాయకులకు, వచ్చినటువంటి సంఘ ప్రజలకు, కుల
సంఘ మిత్రులకు అలాగే కమిటీ మెంబర్లు కూడా అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. జై నాయక్.